జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు అణగదొక్కాలని చూస్తున్నారు తప్ప అది డ్రామా ఆడించడం అనేది చాలా తప్పు. ఒక రాష్ట్ర హోంమంత్రి అయ్యి ఉండి నీ ఇష్టానుసారంగా పేలిపోతున్నావు. నువ్వు నిన్ను నోరు విప్పి ఒక్క ఎస్సీ మహిళలు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా నిన్ను ఒక్క మాట అంటలేదంటే నీ గౌరవం నీకు తెలుసుకోలేకపోతున్నావు. మేము కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేసింది, హోమ్ మినిస్టర్ గారే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈ పదవి శాశ్వతం అనుకోకండి. ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అరాచక పాలనకి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి ముందుగా రెడీగా ఉన్నారు. ఇన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము గెలవలేము అనేది వాళ్ళలో భయము వణుకు ఏర్పడి ఈ రోజున వాళ్ళలో భయం ఏర్పడి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా డైవర్స్ పాలిటిక్స్ అన్నమాట, ఏదో ఒకటి తప్పించడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఎంతసేపు జగన్ తిట్టడానికి మాత్రమే ఆమె హోమ్ మినిస్టర్ ఇచ్చారు తప్ప మహిళల భద్రత విషయంలో ఆవిడ గాలికి వదిలేశారు. మహిళల భద్రత అనే విషయాన్ని, మహిళలకు రక్షణ అనే విషయాన్ని కూడా ఆవిడ గాలికి వదిలేశారు. అందుకే మేము హోమ్ మినిస్టర్ అనము. అత్యంత వైఫల్యం చెందిన హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. అసలు ఉప్పాల హారిక గారు మీటింగ్కి వెళ్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటండి? అదొక లాజిక్ అర్థమవుతుంది కదా. నిజంగా ఇవాళ సిగ్గుచేటు పరిపాలన చేస్తూ ఇంకా దాడిని వాళ్ళు ఖండించకుండా ఏమైందిలే ఏముందిలే అనే విధంగా ఈరోజు కొల్లు రవీంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా ఆ మంత్రి ఉన్నాడా లేదని అడుగుతా ఉన్నాం. ఎవరు చంద్రబాబు నాయుడు గారి గురించి మేము మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? అదే మేము మాట్లాడుతుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆమె మాట్లాడుతూ ఉంటుందా? నిజంగా మహిళల మీద జరిగిన దాడికి ఈరోజు మీరు ఒళ్ళు ఇది తెలియకుండా మీరు ఖండించలేదని అంటే నిజంగా నువ్వు అసలు ఒక హోమ్ మినిస్టర్గా పనికొస్తావని అడుగుతా ఉన్నావు. ఈవేళ ఓడిపోయినంత మాత్రాన మేము మ్యానిపులేట్ చేయాల్సినంత అవసరం మాకు లేదు. ప్రజలు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి గత ఏడాది పరిపాలన నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో ప్రజలే మీకు చెప్తున్నారు మీరు విఫలమయ్యారు అని చెప్పేసి. అప్పుడు మమ్మల్ని దగ్గర తీస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర తీస్తున్నారు. ఈ విషయంలో తెలియట్లేదా మేము మ్యానిపులేట్ చేస్తున్నామా మీరు నటిస్తున్నారా అని చెప్పేసి. హోంమంత్రికి ముందు మాట్లాడటం నేర్చుకోమనండి, ఆవిడ ముందు ఓళ్ళ దగ్గర పెట్టుకొని సరిగా మాట్లాడమనండి. ప్రజాప్రతినిధి గవర్నమెంట్ వెహికల్, ఆ వెహికల్ని ఆవిడే దాడి చేయించుకొని ఆవిడే రాళ్లతో పగలగొట్టించుకుంటారండి. మీరు పగలగొట్టించుకుంటారు న్యాయం చెప్పండి? పగలు కొట్టించుకోరు కదా. ఇప్పుడు మహిళలను కూడా వదలకుండా ఈ విధంగా మరి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ మీదే ఈ విధంగా విరుచుకుపడుతున్నారు అంటే ఇక సాధారణ మహిళలకి రక్షణ ఎక్కడుందండి? ఇప్పుడు చేయించుకోవాలని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తారు. దానికి ఉదాహరణ పేరు నాని గారు ఆడియో కాల్ అంటారు. ఎలా స్పందిస్తారు మరి? అండి ఈరోజు దాడి చేయించుకున్నారు అంటున్నారు. నిజం అనడానికి నోరు ఎలా వచ్చిందో సిగ్గు ఎలా ఉందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి గవర్నమెంట్ వెహికల్, ఆ వెహికల్ని ఆవిడే దాడి చేయించుకొని ఆవిడే రాళ్లతో పగలగొట్టించుకుంటారండి. మీరు పగలగొట్టించుకుంటారు న్యాయం చెప్పండి? పగలగొట్టించుకోరు కదా. కావాలని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారు గుడివాడ బాబు షూరిటీ మోసం గ్యారంటీ దానికి వెళ్తుంటే ఈ మీటింగ్లు ఎక్కడ సక్సెస్ అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ప్రజాదరణ కలిగిద్ది? మనం చేసిన మోసాలు ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో మన మీద అసహ్యం వేసిద్ది. ఈమెని ఈ మీటింగ్కి వెళ్లకుండా మనం ఆపితే మనం ఇదిగా కొంచెం జనాల్లో కొద్దిగా ఇదిగా ఉంటామని ఆవిడని ఈ తెలుగుదేశం పార్టీ జనసేన గోండాలు కలిసి ఆవిడ కారు చుట్టూ చేరి ఆవిడ కారు అద్దాలు పలగొట్టి రాడ్లు గుణపాలు తీసుకొని చేతులకి గుడ్డలు కట్టుకొని ఆవిడ భర్తని గంటన్నర కారులో ఉంచి వాళ్ళు చిత్రహింసలు పెట్టారు. అది తెలియట్లేదండి? కనిపించట్లేదా? వీడియోలు ఉన్నాయి కదా, చూడండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారండి అండి? కొల్లు రవీంద్ర గారు మహానటి అని చెప్తున్నారంటున్నారు. ఈ అమ్మాయిని చూస్తే మీకు అర్థం కావట్లేదా? జెడ్పీ చైర్పర్సన్ ఈ అమ్మాయి కృష్ణా జిల్లాకి మొదటి పౌరురాలు, బీసీ మహిళ అయినప్పుడు ఆవిడకి మనము జెడ్పీ చైర్పర్సన్కి గౌరవం ఇవ్వాలి. మహానటి అంటున్నారు. మనకి అక్కలు ఉన్నారు, మనకి చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పై ఏదైనా ఈరోజు మాపై జరగవచ్చు, రేపు మీపై జరగవచ్చు. జరిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళని మేము మహానటి అనగలుగుతాం? లేదు, మాకు సంస్కారం ఉంది, జగనన్న సంస్కారం నేర్పిండు, అక్క చెల్లి అంటాం. మహానటి అనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ అది అయిన తర్వాత మాట్లాడినట్టు బయటకు వచ్చిందా లేకపోతే ముందుకు వచ్చిందా? నిజంగా తెలుగుదేశం వాళ్ళు ఎట్లా ఉన్నారంటే
అసలు ఉప్పాల హారిక గారు మీటింగ్కి వెళ్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్త అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటండి? అదొక లాజిక్ అర్థమవుతుంది కదా. నిజంగా ఇవాళ సిగ్గుచేటు పరిపాలన చేస్తూ ఇంకా దాడిని వాళ్ళు ఖండించకుండా ఏమైందిలే ఏముందిలే అనే విధంగా ఈరోజు కొల్లు రవీంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా ఆ మంత్రి ఉన్నాడా లేదని అడుగుతా ఉన్నా. ఒక మహిళ, నువ్వు మహిళ గురించి ఆలోచించు. దాడి అనేటువంటిది తర్వాత మాట్లాడదాం. అసలు ఒక మహిళ గురించి నువ్వు అట్లా మాట్లాడావంటే మహానట. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి మహానట్లు? సిగ్గుపడాలా మీరు? ఒక మహిళను అంతసేపు గంటన్నర కార్లో కూర్చొని ఇబ్బంది పడేనట్టు చెప్తా ఉంటే దానికి మీరు అయ్యో బాబు అనకుండా ఈరోజు మహానటి అని మాట్లాడుతున్నావు అంటే నిజంగా మీ రాజకీయ ఆ రోజే చచ్చిపోయింది. మీ రాజకీయ జీవితం కూడా శూన్యం. ఎందుకంటే ఒక మహిళను ఏడిపించారు. మహిళను ఏడిపించిన దాని మీద ఇంకా మీరు ఏడిపించారని అంటే ఆ రోజే మీ రాజకీయ సమాధి అయిపోయినటువంటిది మేమైతే భావిస్తా ఉన్నాం. ఎవరు చంద్రబాబు నాయుడు గారి గురించి మేము మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? అదే మేము మాట్లాడుతుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆమె మాట్లాడుతూ ఉంటుందా? నిజంగా మహిళల మీద జరిగిన దాడికి ఈరోజు మీరు ఒళ్ళు ఇది తెలియకుండా మీరు ఖండించలేదని అంటే నిజంగా నువ్వు అసలు ఒక హోమ్ మినిస్టర్గా పనికొస్తావని అడుగుతా ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో ఇంతమంది మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం అది ఏమైంది, ఎందుకు జరిగింది అనేటువంటి దాని మీద ఎంక్వైరీ చేయకుండా నువ్వు ఈరోజు మహిళ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా ఒక హోమ్ మినిస్టర్వా అని అడుగుతా ఉన్నా. అసలు నువ్వు హోమ్ మినిస్టర్గానే రాష్ట్రంలో పనికిరావు. మరి గత ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి పోల్చి చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు సమాజం చూస్తుంది మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో ఏంటా అన్నది గవర్నమెంట్ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తూ ఉందండి. కాబట్టి దాని మహిళల మీద ఇంత దారుణంగా అక్కడ ప్రతిపక్షం అని చూడకండి. మహిళలు, ఇది ఆంధ్రప్రదేశ్, అన్ని దేశాల్లో మన దేశానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది మహిళలు అంటే. అట్లాంటిది మీరు ఏమి చూడకుండా మరి ఎన్నేళ్ళు సర్వీస్ చేయి, 40 ఏళ్ళ అనుభవం ఉంది. డ్రామా అనేది ఆడిపించడం కుదరదండి. అది రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అండి ఆయన. మీరు డ్రామాలు అన్నీ చేయాలనుకుంటే మీరు చేస్తారు. అది మీకు సూటబుల్, మీ నైజం, మీ పుట్టుకతో వచ్చింది. అది టీడీపీ ప్రభుత్వంలో అది వచ్చింది. అంతేగాని మీరు మా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎట్టి పరిస్థితుల్లో అది ఊహించిన మాట అండి. అది మీరు చాలా పొరపాటు చేస్తున్నారు, పొరపాటు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు అణగదొక్కాలని చూస్తున్నారు తప్ప అది డ్రామా ఆడించడం అనేది చాలా తప్పు. ప్రజలందరూ చూస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని మరి చెప్తున్నాం. హోంమంత్రి గారు ఏం మాట్లాడద్దండి. అసలు ఆమె ఏం మాట్లాడద్దో ఆమెకు తెలియదు. ఊరికే మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అన్ని కాపీ కొట్టాడు. అసలు పార్టీ పదవులు అనేవి ఇవ్వటం ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి ఆమెకు హోమ్ మినిస్టర్ ఇచ్చాడు. ఆమెకు అసలు ఏం మాట్లాడుతుందో, మహిళల తరపున ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆమె చూస్తుంది ఏదో నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చాడు అనుకున్నది. అట్లా కాదు. మా పార్టీలో ప్రతిపక్షంలో కూడా ఉన్నారు, ఎలాంటి మహిళలు ఉన్నారు, ఎలాంటి రాజకీయం చేస్తున్నారు అన్నది చంద్రబాబు నాయుడుకి తెలుసు. అయినా సరే చంద్రబాబు నాయుడు అంత నీచంగా మాట్లాడకూడదు. హోమ్ మినిస్టర్ గారికి అసలు ఏం మాట్లాడుతుందో అది చాలా తప్పు అండి. ఆంధ్ర మహిళ అయ్యుండి, ఒక రాష్ట్ర హోంమంత్రి అయ్యుండి నీ ఇష్టానుసారంగా పేలిపోతున్నావు. నువ్వు నిన్ను నోరు విప్పి ఒక్క ఎస్సీ మహిళలు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా నిన్ను ఒక్క మాట అంటలేదంటే నీ గౌరవం నీకు తెలుసుకోలేకపోతున్నావు. అనిత గారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకుండా మీ ఇష్టానుసారంగా పేలిపోతున్నారు. ఇది ఏం చూసుకొని పేలిపోతున్నారు ఎప్పుడు అనేది ఓటమి గెలుపు అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. చాలామంది నీకంటే హేమాహేమీలు హోమ్ మినిస్టర్లు చేశారు. నువ్వేంటి అసలు? నీ మాట్లాడేంటి, నీ మాట తీరేంటి, నువ్వేంటి? నీ గ్రహింపు అనేది లేదు. నువ్వు చదువుకున్న ఒక టీచర్వి. నీ ఇష్టానుసారంగా పేలిపోతే మాత్రం మర్యాదగా ఉండదు. క్యాస్ట్ అని కాదు, నీ ఇష్టానుసారంగా పేలిపోతున్నావు. ఏం చూసుకొని మాట్లాడుతున్నావు తెలుసా? వాళ్ళు ఎప్పుడైనా సరే చంద్రబాబు అడ్డం పెట్టుకుంటాడు. మాకందరికి ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుబడి ఉన్నావంటే పార్టీకి నీకు తెలియట్లా. నువ్వు కట్టుబడతావు, ఇంకోటి చేస్తావు, అది అనవసరం. నువ్వు ఒక్కదానివే వాయిస్ ఇస్తున్నావు. మిగతా ఎమ్మెల్యేలు, ఆయన అచ్చెన్నాయుడు గారు ఎవరు బయటకు వస్తున్నారు? మంత్రులు ఎవరు బయటకు వస్తున్నారు? ఏదో పార్టీ పదవుల కోసం అమరావతి అనేది షోమే డాల్ చేయటం ఇవన్నీ మీ ఇష్టానుసారంగా మీ పార్టీకే తగ్గుద్ది. అది హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా కబడ్దారుగా ఉండకపోతే నిన్ను కబడ్దారు చేస్తాం. అది ఎస్సీ మహిళగా అని కాదు, మామూలుగా చెప్తున్నావు. నువ్వు ఒక హోమ్ మినిస్టర్గా నిన్ను చాలా గౌరవిస్తున్నావు. ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవట్లా. పార్టీని చూసి మాట్లాడబాక, మహిళలు అన్నది మర్చిపోకుండా నీ మాట్లాడటం నేర్చుకో. అంతే. డ్రామాలు చేయగలిగే వాళ్ళే డ్రామాలు అని చెప్పగలుగుతారండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో డ్రామాలు చేసి ఉన్నారు కాబట్టి రియాలిటీలో కూడా కళ్ళకి డ్రామాలుగానే కనిపిస్తుంది.
ఇప్పుడు మహిళలను కూడా వదలకుండా ఈ విధంగా మరి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ మీదే ఈ విధంగా విరుచుకుపడుతున్నారు అంటే ఇక సాధారణ మహిళలకి రక్షణ ఎక్కడుందండి? ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రక్షణ కరువైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి నిరూపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సగటున ప్రతిరోజు 2 మహిళల మీద అత్యాచారాలే కానివ్వండి, బాలిక దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని కూడా ఏ ఒక్క జిల్లాలో కూడా వదలటం అనేది జరగట్లేదు. అయితే పోలీసులు ఏం చేస్తున్నారా అంటే ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచడమే తప్ప ఏదైనా కంప్లైంట్ వస్తే అది అదృశ్యమైన కంప్లైంట్ వస్తే ఆ పాప కానీ ఆ మహిళ కానీ వేరే చోట చనిపోయి శవమై కనిపించేదాకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో నిమగ్నమై ఉంటున్నారు. కానీ మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి అనేది ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మరి మన డిప్యూటీ సీఎం గారు అయితేనే కావచ్చు, మరి హోమ్ మినిస్టర్ గారు అయితేనే కావచ్చు, మరి సీఎం గారు అయితేనే కావచ్చు, మరి ఆ జగనన్న పరిపాలనలో దిశ చట్టంతో చాలా మంచిగా లేడీస్కి రక్షణ అనేది ఇచ్చారు. దాదాపుగా 16,000 మంది పైచిలుకు ఆడపిల్లల్ని ఆపదలో పడిన ఆడపిల్లల్ని వితిన్ మినిట్స్లో మరి దిశ యాప్ యూజ్ చేసి పోలీసులే వాళ్ళని రక్షించి ఏమీ జరగకుండా ఇళ్ళ దగ్గర సేఫ్గా వదిలిపెట్టిన ఘటనలు మనం వేలలో చూసాము. మరి ఈరోజు ఎలా ఉందంటే పేరెంట్సే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా అరెస్టులు, టీడీపీ వాళ్ళు ఏం చెప్తే వైసీపీ వాళ్ళని, వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడంలోనే మాత్రమే నిమగ్నమై ఉన్నారు. మరి ఇవన్నీ కూడా జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. తొందరగా మరి 1 year చాలా తొందరగా గడిచిపోయింది. మళ్ళీ ఇంకొక 3-4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పీఠాన్ని అవగాహించాలి. అలాగే మరి మహిళలందరికీ కూడా మళ్ళీ సురక్షితంగా ఉంటారని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న చూసాం మనం ఈ కాకినాడ జీజీహెచ్లో కానీ 50 మంది పారామెడికల్ స్టూడెంట్స్ మరి విపరీతమైన లైంగిక వేధింపులకు గురయ్యారు. అలాగే 4-5 రోజుల క్రితం ఇక్కడ మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కనీసం డాక్టర్స్ అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చిన సంగతి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సహించరు కదా, కనీసం ఒప్పుకోరు ఇట్లాంటివి. మరి ఇప్పుడున్న మరి సీఎం గారు, డీసీఎం గారు ఇవన్నీ ఇష్టమేమో, వాళ్ళకి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ అంటే ఇష్టమేమో. జనాలను భయభ్రాంతులు చేసి ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. మరి దేవుడి దయ వల్ల తొందరగా ఈ 4 ఏళ్ళు గడిచిపోతే చాలా అనుకుంటున్నాం. వాళ్ళ క్రియేటివ్ డ్రామాలు ఆడి వాళ్ళకి డ్రామాలాగా కనబడుతుందండి. మాకు వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి వీళ్ళు చేసే అరాచకాల గురించి ఒక్కొక్క నియోజకవర్గంలో, గ్రామాల్లో ఇలా మీటింగులు పెట్టి ప్రజలకు వీళ్ళు చేసి చెప్పిన సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు కాబట్టి, వాళ్ళ వాగ్దానాలన్నీ కూడా తప్పారు కాబట్టి అవన్నీ ప్రజలకు చెప్పడానికి మేము మీటింగులు పెట్టుకు వెళ్తుంటే ఆ రోజు హారిక గారు అక్కడ గుడివాళ్ళు అటెండ్ అవుతుంటే ఈ నిజాలన్నీ ప్రజలకు తెలియకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు తిరిగి దాడి చేస్తున్నారు. వీళ్ళు సూపర్ 6 అమలు చేయకపోగా వాళ్ళని ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. అందులో భాగంగానే హారిక గారి మీద అక్కడ గుడివాళ్ళ జరగడం అన్నది చాలా దారుణం. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా పట్టపగలే ఒక మహిళ, అందులో బీసీ మహిళ, ఆవిడే జడ్పీ చైర్పర్సన్, జిల్లాకి ప్రథమ పౌరురాలు, అలాంటి ఆవిడ మీద దౌర్జన్యం జరిగితే అక్కడ నుంచి కారు మీద దాడి జరిగి ఆవిడని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతుంటే అక్కడ భర్త ఒక పక్క నుంచి పోలీసుకి చెప్తున్నా కూడా పోలీసులు కూడా దాడి చేసిన వాళ్ళకే వత్తాసు పలికారు కానీ ఆవిడకి న్యాయంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. తిరిగి ఆవిడని కొట్టడానికి కూడా ప్రయత్నించారు. ఇంత దారుణం ఎక్కడైనా ఉందా? ఇలాగా ప్రథమ పౌరురాలకే, జిల్లా పరిషత్ చైర్మన్కే రక్షణ లేకుండా పోతే రాష్ట్రంలో మహిళలకు ఇంకెక్కడ రక్షణ? ఈ సంవత్సర కాలంలో చూస్తుంటే చేసిన అరాచకాలు వీళ్ళకి ఎక్కడ సంక్షేమం, పరిపాలన ఎక్కడా కనబడలేదు. కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టడం, తర్వాత ఎక్కడ చూసినా అత్యాచారాలు ఇవే జరుగుతున్నాయి ఇప్పటి వరకు. ఎందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు? ఆవిడలాగా ఒళ్ళు మరిచి ఎవరు ప్రవర్తించలేదండి. మా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నా, మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నా ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వీళ్ళు హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ ప్రతిపక్షంలో ఉన్న అనిత గారు అనే మేము మాట్లాడే మనిషి ఆవిడని కూడా. కానీ ఈరోజు ఆవిడ మాట్లాడుతుంది నిన్నటి వరకు సీఎం గారు చేసిన జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడుతుంది. మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ కుప్పం ఎమ్మెల్యే కాదా?
అలాంటి మాటలు మేము ఎప్పుడైనా మాట్లాడామా? ఎప్పుడు గౌరవంగా మా నాయకుడు ఎప్పుడు గౌరవంగా ఉంటారు, మాకు గౌరవం నేర్పారు కాబట్టి మేమందరం గౌరవంగా ఉన్నాం. మేము కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేసింది, హోమ్ మినిస్టర్ గారే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈ పదవి శాశ్వతం అనుకోకండి. ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అరాచక పాలనకి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి ముందుగా రెడీగా ఉన్నారు. ఈ అరాచక పాలన అంతా సంవత్సరంలోనే మీకు అయిపోయింది. ఈ 3 సంవత్సరాలు మీకు గట్టెక్కితే తర్వాత మీకు ఉన్న భవిష్యత్తు లేదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, వైసీపీ వాళ్ళు కాదు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. వాళ్ళ పార్టీ మెన్షన్లోనే ఉంది, మాది డ్రామా పార్టీ అని చెప్పుకోవడానికి టీడీపీ డ్రామా పార్టీ అది. అటువంటప్పుడు హారిక గారు డ్రామా చేయాల్సిన అవసరం లేదు. దాడి జరిగించింది ఎవరు? పసుపు చొక్కా వేసుకొని వచ్చి దాడి చేస్తూ ఉంటే పోలీసులు అలా చోద్యం చూస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆడబిడ్డ మీద, ఒక బీసీ మహిళ పైన ఈ రోజున దాడి జరుగుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? ఒక హోమ్ మినిస్టర్ అయి ఉండి పోలీసులకి మీరు చెప్పాల్సిన పని లేదా? ఇలాంటి అరెస్టులు, ఎన్నో పనికిమాలిన అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రోజున అడ్డమైన కేసులు పెడతా ఉన్నారు. మరి అవన్నీ ఎందుకు పెడతా ఉన్నారు? వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎవరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము గెలవలేము అనేది వాళ్ళలో భయము, వణుకు ఏర్పడి ఈ రోజున వాళ్ళలో భయం ఏర్పడి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా డైవర్స్ పాలిటిక్స్ అన్నమాట, ఏదో ఒకటి తప్పించడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అదే రీతిన ఉప్పాల హారిక గారి మీద దాడి జరిగింది. ఆవిడ మీద దాడి జరగటమే కాదు, ఒక మహిళని కూడా చూడకోకుండా దుర్భాషలాడారు, చెప్పలేని పదాలు, ఆవిడ అసభ్యకరమైన మాటలు ఒక మహిళలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇదేనా? ప్రథమ పౌరాలైనటువంటి ఉప్పాల హారిక గారి మీదే దౌర్జన్యం చేసి, దాడులు చేసి, కనీసం ఇప్పటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఎవరిని అరెస్టు చేయలేదు. అంటే ఇదంతా మీరు చేయించింది కాదా? ఎవరు డ్రామాలు ఆడుతున్నారు? ఇక్కడ ప్రజలందరూ గమనిస్తారే ఉన్నారు. తప్పకుండా మిమ్మల్ని రోడ్డు మీద లాగే రోజులు దగ్గరకు వచ్చినాయి అనేది మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఆవిడ ఒక మహిళ అయ్యుండి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో చూస్తూ ఉన్నాము. అసలు ఆవిడ ఎంతసేపు ఎల్లో మీడియాకు మాత్రమే హోంమంత్రిగా ఉన్నారు, ఎంతసేపు జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమె హోమ్ మినిస్టర్ ఇచ్చారు తప్ప మహిళల భద్రత విషయంలో ఆవిడ గాలికి వదిలేశారు. మహిళల భద్రత అనే విషయాన్ని, మహిళలకు రక్షణ అనే విషయాన్ని కూడా ఆవిడ గాలికి వదిలేశారు. అందుకే మేము హోమ్ మినిస్టర్ అనము, ఓన్లీ పాయకరావుపేట ఎమ్మెల్యే అని అంటాం. ఎందుకంటే ఆమె ఆ హోమ్ మినిస్టర్గా పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఈ ఇష్యూలో కూడా తీసుకుంటే, హారిక గారి ఇష్యూలో ఎంత దారుణం జరిగినా కూడా కనీసం స్పందించలేదు ఒక మహిళ అయ్యుండి కూడా. ఆవిడేమో చెప్పారు ఆ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. కానీ ఆవిడ కూటమి అధికారంలోకి వచ్చింది, ఆవిడ హోమ్ మినిస్టర్ అయింది, ఏడాది గడిచింది, ఏ ఒక్క మహిళ ప్రశాంతంగా నిద్రపోవట్లేదు సరికదా. ఇలా రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అత్యంత వైఫల్యం చెందిన హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ని చెప్పొచ్చు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ధరలు విపరీతంగా పెరిగిపోయి, నిత్యావసర సరుకుల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు అన్ని ధరలు పెరిగిపోయి, దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వాళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురు పార్టీ మీద దాడి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి భయం పట్టుకుంది మా పార్టీ అంటే, అందువలన వాళ్ళు తిరిగి దాడి చేస్తూ వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప సరైన పాలన ఇవ్వడం మీద వాళ్ళు దృష్టి పెట్టట్లేదు. ఎవరికైనా మాకు మేము కొట్టించుకుంటామండి. బుద్ధున్నోళ్ళు ఎవరైనా అలా కామెంట్ చేస్తారా? అలా కామెంట్ చేశారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా చేవదచ్చి ఉందా? అయినా మా పార్టీ గురించి ప్రజలే చెప్పాలండి. ప్రజలకి మేము గతంలో ఎటువంటి మేలు చేశాము, ఎటువంటి పథకాలు ఇచ్చాము, ఎటువంటి విధానంగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడాడు అన్నది. ఈవేళ ఓడిపోయినంత మాత్రాన మేము మ్యానిపులేట్ చేయాల్సినంత అవసరం మాకు లేదు. ప్రజలు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి గత ఏడాది పరిపాలన నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో ప్రజలే మీకు చెప్తున్నారు మీరు విఫలమయ్యారు అని చెప్పేసి. అప్పుడు మమ్మల్ని దగ్గర తీస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర తీస్తున్నారు. ఈ విషయంలో తెలియట్లేదా మేము మ్యానిపులేట్ చేస్తున్నామా, మీరు నటిస్తున్నారా అని చెప్పేసి. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు వైసీపీని ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలని చెప్పి హోంమంత్రి గారు చెప్తారు. హోంమంత్రికి ముందు మాట్లాడటం నేర్చుకోమనండి, ఆవిడని ముందు ఒళ్ళ దగ్గర పెట్టుకొని సరిగా మాట్లాడమనండి. ఏదన్నా క్వశ్చన్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గతంలో జరిగినటువంటి విషయాలు లోపతప్పాలు ఎంచడమే కానీ అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పే విధానం ఆవిడకి రావట్లే. నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు, అమ్మ అక్కడ ఆవిడ జనసేన పార్టీకి సంబంధించి ఆవిడ మర్డర్ చేశారు, ఆవిడ ఎమ్మెల్యే సంబంధించాలని చెప్పేసి ఆవిడ అంటుంటే ఈవిడ వేరే అనంతబాబు గురించి ఎత్తుతుంది.
సరిగా ముందు ఆవిడ మాట్లాడటం నేర్చుకోమనండి. టీడీపీ సంబంధించిన వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగా సమాధానం చెప్పడం నేర్చుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి గురించి పదవు జాలంతో ఎవ్వరు ఇక్కడ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు మాట్లాడట్లా. మీరు హోంమంత్రి గారు చెప్తున్నారంటున్నారు, మేము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నాం. ఇదే హోంమంత్రి గారు అనితమ్మ గారు విజయమ్మకి భారతమ్మ అంటున్నారు. మీ విజయమ్మ భారతమ్మకి మీ తండ్రులు ఏమి కావాలి అని ఒక ప్రశ్న వేసింది, గుర్తుపెట్టుకోండి. ఇదే అనితమ్మ గారు, ఆవిడను కూడా ఈరోజు అనితమ్మ అంటున్నారు. అనితమ్మ నేనే అంటున్నాను అనుకో, వేరే వాళ్ళే అంటున్నారు. అనితమ్మ అంటే వాళ్ళ తండ్రులు అనితమ్మకి ఏమో కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుడు తప్పితే ఆవిడికి రెండేది ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో అంటది, ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటది. పులివెందుల ఎమ్మెల్యే అంటారు. నువ్వు పాయకరావుపేట ఎమ్మెల్యేవే కదా, నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవే కదా. నువ్వు ఎమ్మెల్యే అయ్యాకనే నీకు పదవులు వచ్చింది. నువ్వు పులివెందుల ఎమ్మెల్యే అన్నా. పులివెందుల ఎమ్మెల్యేని చూసి మీకు అంత భయం ఎందుకు వేస్తుంది? ఆ పులివెందుల ఎమ్మెల్యే పులిలాగా గర్జిస్తాడు, మాకు రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదన్నా మీకు ఇంత భయం?